మీలో ఎంతమంది వడపులుసు టేస్ట్ చేశారు? ఒకవేళ మీరు టేస్ట్ చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగుంటుందో ఈ వడపులుసు, ట్రస్ట్ మీ. ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంకా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టేసుకోండి. అందులో కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ బాగా దోరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటో వేసేసుకోండి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో ఇది ఇలా మగ్గుతుండగా మనం ఇప్పుడు చింతపండు పులుసు అయితే రెడీ చేసుకుందాము. ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాను. ఈ చింతపండు పులుసు కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆనియన్స్ అండ్ టమాటో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి చీల్చి వేసుకుంటున్నాను. అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్సో ఒక టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు, చెక్క, మొగ్గ పొడి చేసుకొని వేసుకుంటున్నాను. ఈ మసాలా ఫ్లేవర్ కర్రీ టేస్ట్ అని చాలా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇలా అన్ని ఫ్రై అయ్యి గుజ్జులాగా వస్తుంది కర్రీ. ఈ పాయింట్ లో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలిసాక ఒకసారి పులుపు చూసుకోండి. ఫ్లేవర్ కోసం కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసేసుకుంటున్నాను. లిడ్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు మరిగేంత వరకు ఉంచుకోవాలి. పులుసు మరిగి ఆవిరి పైకి వస్తున్నప్పుడు ఇక మసాలా వడలు అందులో వేసుకోవాలి. ఈ మసాలా వడలు వచ్చేసి మార్నింగ్ మేము టిఫిన్ లో చేసుకున్నవి. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ కర్రీలో కలుపుతున్నాను కాబట్టి కొంచెం వేడి చేసుకున్నాను మైక్రోవేవ్ లో పెట్టుకొని. సో ఇంకా మసాలా వడలు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ మసాలా వడలు పులుసుని బాగా పీల్చుకుంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇలా మంచిగా మసులుతూ ఉంటుంది. అంతే గాయ్స్, మసాలా వడ పులుసు రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు అన్నదాత సుఖీభవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.